జెడ్పీహెచ్ఎస్ ద్రాక్షారామం నుంచి మరొక వీడియో కూడా మీకు అందజేస్తున్నాను. మనం ఏ విధంగా షేడ్ నెట్ కల్చర్ చేయొచ్చు అనేది మా వొకేషనల్ అగ్రికల్చరల్ టీచర్ కళ్యాణి గారు చాలా ప్లాన్డ్గా ఉన్నపాటి స్థలంలోనే తక్కువ స్థలంలోనే పిల్లలకి మొక్కల పట్ల చక్కటి అవగాహన కలగాలి. పిల్లలు మొక్కలు పెంచాలి అంటే ఆదాయం గురించని కాదు, మరి మొక్కల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. చూసారా చక్కగా షేడ్ నెట్ ఎంత బాగా తయారు చేసిందో ఆవిడ. పిల్లలందరికీ కూడా ఈ కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి, అంటే స్థలం కొద్దిగా తక్కువే మన స్కూల్లో, కానీ అయినప్పటికీ కూడా చక్కగా మొక్కలు పెంచాలనేటువంటి ఒక కాన్సెప్ట్ చాలా బాగా చేశారు. ఇదిగో మనం ఇప్పుడు చూసి ఆల్రెడీ మొన్న ఒకసారి సపోటా మొక్క ఒకటి నాటడం జరిగింది. అది ఒక కాయ కూడా కాసినట్టు చూపిస్తున్నాను మీకు. ఇది కాయ కూడా కాసింది, చాలా చిన్న పిందిలాగా. చీమలు చూసారా దాన్ని ఎలా పోగుతున్నాయా, స్వీట్నెస్ ఉందన్నమాట. ఇదిగో పూత పూసింది మేడం, ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంది పూత పిండి. ఇది కాబోయేటువంటి కాయ అనమాట. ఇదిగో దానిమ్మ కూడా పాతారు, దీన్ని కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇదిగో దానిమ్మ కూడా ఒక పిండి రావడం జరిగింది కాయ. అంటే ఎన్ని కాయలు కాసేది కాదు, పిల్లలకి అసలు మొక్కల పట్ల ఒక ఇంట్రెస్ట్ కలగాలని. అలాగే దానిమ్మకు మొత్తం అంతా ప్లౌ చేసి ఉంచారు, మొత్తం అంతా కూడా భూమిని చదును చేసేసి దున్నేసి ఉంచారు. ఎప్పుడో రేపు ఎల్లుండో సీడ్స్ అన్నీ కూడా వేద్దామని మేడం మొత్తం ప్లాన్ చేశారు. హెచ్ఎం గారు రత్నకుమార్ గారు, అలాగే సైన్స్ టీచర్స్ అందరూ కూడా పూర్తి సపోర్ట్ తోటి, విద్యార్థులందరి సహకారంతో చక్కగా ఈ షెడ్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కష్టపడి పాఠశాలలో ఉన్నపాటి స్థలంలోనే మరి గార్డెనింగ్ పెంచడానికి కృషి చేస్తున్నటువంటి అగ్రికల్చరల్ వొకేషనల్ టీచర్ గారికి మరొకసారి అందరి తరఫున కూడా పిల్లల్లో అవేర్నెస్ బాగా కల్పించారు. నిజంగా పిల్లలు అన్ని మొక్కలు, ఈ పాతి మొక్క కొన్ని రోజులు అయి ఉంటుంది, హైబ్రిడ్ అనుకుంటా ఇది మొత్తం మీద, కానీ చక్కగా ఒక కాయ కాయడం, ఇంకొక పిండి కొత్త పిండి కూడా రావడం నూతనంగా, చక్కగా ఆకులు కూడా పచ్చగా ఉండడం. సో వన్స్ అగైన్ మేడం గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మేడం గారు మీరు మరిన్ని మొక్కలు పెంచి మరి పాఠశాలని ఒక నందనవనంలా చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ కృష్ణ వెట్టల్ ఫ్రమ్ బెటల్ థాట్స్ 9 గార్డెన్ థాట్స్. థ్యాంక్ యూ.